హలో అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మెడికో లైఫ్. ఈ వీడియో ఏంటంటే ఎస్టర్డే నిమ్స్లో రిలీజ్ చేసిన పోస్ట్ల గురించి అండ్ మనకి ఎంహెచ్ఎస్ఆర్బిలో లేటెస్ట్ అప్డేట్ గురించి నిన్న ప్రజాభవన్కి వెళ్ళడం జరిగింది కదా, అందులో ఏం చెప్పారన్నది మనం ఈ వీడియోలో చూద్దాము. సో ప్రజాభవన్కి ఎస్టర్డే అందరూ వెళ్ళడం జరిగింది. మన సీనియర్సే కానీ భూపాల్ సార్ వాళ్ళే కానీ బోర్డులో మన నర్సింగ్ ఆఫీసర్ ఒక రిక్వెస్ట్ లెటర్ పెట్టడం అనేది జరిగింది. దేని గురించి అంటే మన నర్సింగ్ ఆఫీసర్ పరీక్షని ఎంహెచ్ఎస్ఆర్బి 2024లో నిర్వహించడం జరిగింది. నవంబర్ నెలలో పరీక్ష రాసి సంవత్సరం పూర్తి కానుంది. బట్ ఇప్పటి వరకు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ దగ్గరే ఆగిపోయింది మన ప్రక్రియ అనేది. సో ఈ నోటిఫికేషన్ వల్ల ఏ స్టెప్ తీసుకోలేకపోతున్నారు. ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో ఎంఎస్సీ నర్సింగ్ చేయలేకపోతున్నారు అండ్ బయట దేశాలకు వెళ్ళాల్సిన వాళ్ళు ఆగిపోయి ఉన్నారు రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తూ. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ప్రైవేట్ జాబులు చేసేవాళ్ళు ఎగ్జామ్ కోసమని ఉద్యోగాలు మానేసి చదువుకున్న వాళ్ళు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళలేక నిరుద్యోగులుగా మిగిలిపోయి ఉన్నారు. సో ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని మా రిజల్ట్స్ రిలీజ్ చేయండి అన్న నేపథ్యంలో ఒక లెటర్ అనేది మన ఎంహెచ్ఎస్ఆర్బి బోర్డుకి అయితే ఇవ్వడం జరిగింది. వెరిఫికేషన్ లిస్ట్ అండ్ సెలక్షన్ లిస్ట్ ఇవ్వాలని రిక్వెస్ట్ లెటర్ మన నర్సింగ్ ఆఫీసర్స్ అందరూ వెళ్ళి ఎంహెచ్ఎస్ఆర్బి బోర్డులో ఇవ్వడం జరిగింది. సో మనము దీనికోసం ఎస్టర్డే ప్రజాభవన్కి కూడా భూపాల్ సార్ వాళ్ళు కానీ ఇంకా మన నర్సింగ్ ఆఫీసర్ అన్ని జిల్లాల నుంచి వెళ్ళి రిక్వెస్ట్ చేయడం జరిగింది. అక్కడ ఐఏఎస్ ఆఫీసర్ మేడం దివ్య మేడంని కానీ గోపీనాథ్ సార్ని కానీ మాట్లాడుతూ వాళ్ళు చెప్పింది ఏంటంటే 450 ఆబ్జెక్షన్స్ అనేవి వచ్చాయి మొన్నటి లిస్ట్లో. అవన్నీ మేము వెరిఫై చేసి మీకు సెకండ్ మెరిట్ లిస్ట్ అనేది ఇస్తాము అని చెప్పారు. బట్ ఇంత ఆలస్యం చేయకుండా జాన్ 13 లోపే ఇవ్వండి, జాన్ 15 లోపే ఇవ్వండి అని నర్సింగ్ ఆఫీసర్స్ కానీ భూపాల్ సార్ వాళ్ళు కానీ రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ ప్రక్రియ వల్ల అన్నీ ఆలస్యం అయిపోతున్నాయి. సో ఇప్పుడు నెక్స్ట్ రిలీజ్ అయ్యే మెరిట్ లిస్ట్లో కూడా వాళ్ళు ఆబ్జెక్షన్స్ రేజ్ చేసుకోమని మనకు ఆప్షన్ ఇస్తే కొంచెం ప్లీజ్ థింక్ చేసి ఆబ్జెక్షన్స్ రేజ్ చేయండి. యూస్ఫుల్ ఆబ్జెక్షన్ మాత్రమే రేజ్ చేయండి. ఈ ఆబ్జెక్షన్స్ వల్ల మన నోటిఫికేషన్ ఇంకా డిలే అయ్యే ప్రాబ్లమే ఉంది తప్ప ఒకవేళ యూస్లెస్ మన ఆబ్జెక్షన్స్ రేజ్ చేస్తే ఎలాంటి ప్రయోజనం లేదు. ఇంకా మన నోటిఫికేషన్ చాలా వెనకబడిపోతుంది. ఈ నోటిఫికేషన్ ఫినిష్ అయితేనే మనకి నెక్స్ట్ నోటిఫికేషన్ నిమ్స్ కానీ స్టేట్లో కానీ మనకి నెక్స్ట్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. సో అందరూ ఆబ్జెక్షన్స్ రేజ్ చేసే ముందు అది యూస్ఫుల్లేనా అని చూసి ఆబ్జెక్షన్స్ రేజ్ చేయండి ప్లీజ్. ఇంకా ఎస్టర్డే అప్డేట్లో ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్లో 813 పోస్టులు అయితే మనకి మెడికల్ డిపార్ట్మెంట్లో రిలీజ్ చేయనుంది గవర్నమెంట్. అది ఎప్పుడు అనేది ఇంకా చెప్పలేదు. బట్ ఆల్ డిపార్ట్మెంట్స్లో ఇన్నిన్ని వేకెన్సీస్ ఉన్నాయి అని వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. అందులో డాక్టర్స్ 242, నర్సెస్ 354, టెక్నీషియన్స్ 100, అదర్ డిపార్ట్మెంట్స్ 117, టోటల్ 813 పోస్టులు అనేది మనకి రానున్న వేకెన్సీలో రిలీజ్ చేస్తారు. సో మనకి నోటిఫికేషన్ క్లియర్ అయితేనే నెక్స్ట్ నోటిఫికేషన్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఆబ్జెక్షన్స్ రేజ్ చేసే ముందు దానివల్ల ఏమైనా యూస్ ఉందా లేదా అని చెక్ చేసుకొని ఆబ్జెక్షన్స్ రేజ్ చేయండి ప్లీజ్. ఎందుకంటే నెక్స్ట్ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి ప్రాసెస్ అనేది ఇంకా డిలే అవుతుంది కాబట్టి సో నెక్స్ట్ నోటిఫికేషన్స్కి ప్రిపేర్ అవుతూ ఉండండి. ఈ నోటిఫికేషన్లో జాబ్ మిస్ అయిన వాళ్ళు మనకి ఇంకా చాలా వేకెన్సీస్ చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయండి. మీరు గివ్ అప్ ఇవ్వకుండా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూనే ఉండండి. ఆల్ ఓవర్ ఇండియా ఎవ్రీడే నర్సెస్ వేకెన్సీస్ అనేది రిలీజ్ అవుతూనే ఉన్నాయి. సో మనం ప్రిపేర్ అయితే ఎప్పుడైనా ఏదో ఒక జాబ్ని క్రాక్ చేయొచ్చు. ఇలాంటి నర్సెస్ రిలేటివ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. ఒక చిన్న లైక్ ఇచ్చి వెళ్ళండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చాలా పీపుల్ వాచ్ చేస్తున్నారు బట్ ఎవరు సబ్స్క్రైబ్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. జోన్ వైజ్ కానీ కట్ ఆఫ్ వైజ్ కానీ ఏదైనా డౌట్స్ వెరిఫికేషన్ డాక్యుమెంట్స్లో ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి. ఇఫ్ ఐ నో నేను కమెంట్కి రిప్లై చేయడానికి ట్రై చేస్తాను. సో అందరూ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ప్రిపరేషన్ రిలేటెడ్ ఎలాంటి డౌట్స్ ఉన్న కమెంట్ చేయండి. నాకు తెలిస్తే నేను మీకు రిప్లై చేయడానికి ట్రై చేస్తాను. సో మనకి నిమ్స్ నోటిఫికేషన్ ముందు ఉంది కాబట్టి సో ఎవరు గివ్ అప్ ఇవ్వకుండా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.